నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మేడ్చల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్. సీఎంతో కలిసి పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు. రైతు ధర్నా పేరుతో రైతులు లేని ధర్నా నిర్వహించి చెక్ డ్యాంలపై ఎంపీ అరవింద్ వచ్చి అబద్ధాలు చెప్పాడు. ఎంపీ అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజం. దేశంలో ప్రధాన సమస్యలు పేదరికం, నిరుద్యోగం, మతతత్వం. హైదరాబాద్ తెలంగాణ భవన్లో రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత. కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఫైర్. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ విఠలరావు. లయన్స్ క్లబ్ కంటి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి గాంధీ చిత్రాన్ని తిలకించిన జెడ్పీ చైర్మన్. బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. రక్తదాన శిబిరాలకు వెల్లువెత్తిన స్పందన. ప్రభుత్వ యంత్రాంగం పిలుపు మేరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రక్తదాతలు. నగరంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన మేయర్ నీతు కిరణ్, సిపి కేఆర్ నాగరాజ్. నానమ్మను హత్య చేసిన మనవడికి జీవిత ఖైదు. జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల సంచలన తీర్పు. రక్తదానం ప్రాణదానంతో సమానం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ప్రారంభించిన కలెక్టర్ జితేష్ పాటిల్. లాయర్ల మెడపై అగంతకుల కత్తులు వేలాడుతున్నాయి. జిల్లా కోర్టు ఎదుట రెండవ రోజు విధులు బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు. ప్రధాని మోదీని ఎదుర్కొనే సత్తా ఒక్క సీఎం కేసీఆర్కే ఉంది. దర్పల్లి మండల కేంద్రంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే, పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మేడ్చల్ రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే, పీసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి. రైతు ధర్నా పేరుతో రైతులు లేని ధర్నా నిర్వహించి బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలపై ఎంపీ అరవింద్ పచ్చి అబద్ధాలు చెప్పాడని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాల్కొండ నియోజకవర్గంలో కప్పలవాగు, పెద్దవాగుపై ఇప్పటికే నిర్మించిన మంజూరైన చెక్ డ్యాంల నిధులపై మంత్రి ఆధారాలతో సహా బయటపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టిందని, కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా లేదన్నారు. కప్పలవాగు, పెద్దవాగు మీద ఎన్ని చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామో ఎంపీ అరవింద్కు కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. ఎంపీ అరవింద్ లేవనెత్తిన చెక్ డ్యాంల నిర్మాణ నిధులపై ఆధారాలన్నీ మంత్రి బాల్కొండ నియోజకవర్గ ప్రజల ముందుంచారు. 10 చెక్ డ్యాంలకు 66 కోట్లు నిర్మాణానికి ఖర్చయితే అందులో 20 కోట్లు నాబార్డు ద్వారా రుణం తెచ్చామని, అది కూడా వడ్డీతో సహా నాబార్డుకు కేసీఆర్ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. మిగతా 46 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని వెల్లడించారు. మంజూరైన మొత్తం 27 చెక్ డ్యాంలకు 177 కోట్లలో 20 కోట్లు మాత్రమే నాబార్డు రుణమని, మిగతా 157 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానివే అని తేల్చి చెప్పారు. అట్లూరు బడాబిందులు శాంక్షన్ అయింది 4,57,00,000. అట్లనే సికింద్రాపూరు, బెజ్జోర 5,28,00,000. మోతే 5,01,00,000. మోతే అట్లూరు 5,08,00,000. మొత్తం 20,04,00,000. ఈ నాలుగు మేము నాబార్డు లోన్ కింద తీసుకున్నాం. 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఫండ్ కాదది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కావాలి. నాబార్డ్ అనే సంస్థ దగ్గర లోన్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఆ లోన్ ని తిరిగి కడుతుంది. అది కూడా ఇంట్రెస్ట్ తో పాటు వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నాబార్డుకు తిరిగి కడుతుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, వాళ్ళ డబ్బు కాదు. నంబర్ 1 ఏది ఆ 10లో ఈ 4 సంగతి. ఇది మిగతా 6 సంగతి. గాన్లపేట్ సుంకెట్ 9,56,00,000. వెంకటాపూర్ 6,66,00,000.
అట్లనే వేల్పూర్ 9,36,00,000, కొత్తపల్లి 7,73,00,000, పచ్చలనాడు 5,94,00,000, కుక్నూరు సుంకెట్ 9,03,00,000. ఇదంతా 48 కోట్లు. మొత్తం 10టికి కలిపి 68 కోట్లు. ఈ 68 కోట్లలో 48 కోట్లు స్ట్రేట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫండే, రాష్ట్ర ప్రభుత్వం నిధులే. మిగతా 20 కోట్లు నాబార్డ్ నుంచి లోన్. మేము దాన్ని తిరిగి ఇంట్రెస్ట్ తో పాటు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అప్పు కడుతుంది. మోదీని ఎదుర్కొనే సత్తా ఒక్క కేసీఆర్కే ఉందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఈరోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటించారు. ఈరోజు ఎంపీపీ కార్యాలయంలో సుమారు 1,50,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఇలా కేసీఆర్ ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకుంటుంటే ఇతర లత్కోర్ పార్టీలు ఏమి ఇవ్వకుండానే మేమిస్తున్నామని ప్రగాలు పలుకుతున్నాయి. అలాంటి పార్టీలను, అందులో పనిచేసే వ్యక్తులను నమ్మకుండా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇతర పార్టీల నాయకులు అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారు. అలాంటి వారు మీ దగ్గరకు వచ్చి అది ఇస్తాం ఇది ఇస్తాం అంటున్నారు తప్ప ఏది ఇవ్వరు. మోడీని ఎదుర్కొనే సత్తా దేశంలో ఒక కేసీఆర్కే ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి పథకాలు నిరుపేదలైనటువంటి వారికి అందజేస్తామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సర్పంచ్ పెద్ద బాలరాజ్, ఎంపీపీ నల్ల సారిక, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1,50,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిరికొండ మండలిలో చెందినటువంటి 5 కళ్యాణ చెక్కులు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు పనిచేసినా ప్రజల్ని ఆర్థికంగా బలం చేకూర్చడానికి పనిచేస్తుంది. ఇతర పార్టీలన్నీ కూడా లత్కోరు పనులు చేస్తూ అబద్ధాలు మాట్లాడుతూ టైంపాస్ చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏం చేయడం లేదు. ఈ విషయంలో ప్రజలు కూడా గమనించాలా, అర్థం చేసుకోవాలా. ఎవడైతే అబద్ధాలు మాట్లాడితే వాటికి ఆయన గుణపడని చెప్పాలి. మనం ఇవాళ ముఖ్యమంత్రి గారు దేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి గారు ఆయన. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో మంగళవారం స్పీకర్ బాన్స్వాడలో కోవిడ్ పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్గా వచ్చింది. దీంతో కొన్ని రోజులు సభాపతి హోమ్ ఐసోలేషన్లో ఉండనున్నారు. కొన్ని రోజులుగా తనను కలిసిన తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ సూచించారు. సభాపతికి కరోనా సోకడం ఇది 3వసారి. భారత స్వతంత్ర వజ్రోత్సవాలు దేశ చరిత్రలో ఓ అద్భుత ఘట్టమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం వజ్రోత్సవాల నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే సురేందర్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పావురాలను ఆకాశంలోకి వదిలి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన పోరాట యోధుల్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. స్వతంత్ర పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే సీఎం కేసీఆర్ భారత స్వతంత్ర వజ్రోత్సవ సంబరాలకు రూపకల్పన చేశారన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. బ్రహ్మంగారి గుడిని ఎండోమెంట్లో తీసుకురావాలని విశ్వ బ్రాహ్మణ సంఘం పెద్దలు టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి విన్నవించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ని, దర్పల్లి మండల జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిట్టాపూడి శ్రీనివాస్, వడ్ల శ్రీనివాస్, విశ్వ బ్రాహ్మణ యూత్ అధ్యక్షులు ఔసల రామ్ కలిసి విశ్వ బ్రాహ్మణ సంఘం కమిటీ హల్కు చుట్టూ ప్రహారీ, బ్రాహ్మంగారి గుడికి ధూప దీప నైవేద్యాల పథకం అమలు, సీసీ రోడ్డు గురించి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కార్యదర్శి ఓం ప్రకాష్, సంఘ సభ్యులు బంగారు లక్ష్మణ్, బంగారు రవి, డాగ్నేయ క్రాంతికుమార్, బంగారు ప్రమోద్, బంగారు గంగాధర్, వడ్ల నవీన్, కొత్త వడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న ప్రధాన సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, మతతత్వాన్ని సమూలంగా రూపుమాపితే స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసేలోపు భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 శక్తిగా ఎదిగే ఆస్కారం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ఉచితాలంటూ కేంద్రం విమర్శించడం సరైంది కాదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఏ విధంగా మార్చాలనే అంశంపై దేశ పౌరులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కవితతో పాటు ఎంపీపీ కేశవరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, గజ్జల నగేష్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, విప్లవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులు ఏంటి? ఈ పరిస్థితులు మారడానికి పౌరులుగా, ప్రజలుగా మనవంతుగా మనం ఏం చేయాలనేటటువంటి సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 75 వసంతాలు అంటే వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మనందరం కూడా దేశ అభ్యున్నతి కోసం పాటుపడి పునరంకితం అవ్వాల్సినటువంటి సందర్భం ఇది. ఇవాళ మనం ఆలోచించుకున్నట్టయితే భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి ముఖ్యమైన సమస్యల్లో ప్రధానమైనది పేదరికం, నిరుద్యోగం, అదేవిధంగా మతతత్వం. ఇవన్నిటిని కూడా మనం సమూలంగా రూపుమాపుకున్నట్టయితే ఖచ్చితంగా 100 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రానికి నిండే లోపల మనం భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 శక్తిగా ఎదిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక పక్క ఆర్థిక శక్తిగా, ఇంకొక పక్క మొత్తం యావత్తు ప్రపంచానికి కూడా దారి చూపించేటటువంటి ఒక నైతిక శక్తిగా భారత్ ఏదైతే ఉన్నదో ఆ స్థానాన్ని సుస్థిరపరచుకునేటటువంటి సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి నానమ్మను హత్య చేసిన మనవడికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల సంచలన తీర్పిచ్చారు. నానమ్మను హత్య చేసిన మనవడికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల సంచలనమైన తీర్పు చెప్పారు. ఫిబ్రవరి 29, 2020లో ఘటన జరిగింది. దుండగుడు ఇంటిపై పడుకున్న నానమ్మ ముఖంపై ఇటుకలు, కట్టెలతో దాడి చేశాడు. సాక్షులను విచారించి నిందితుడికి జీవిత ఖైదు విధించడమే గాక 2000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సునీత కుంచాల సంచలన తీర్పునిచ్చారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రక్తదాన శిబిరంలో జడ్పీ చైర్మన్ విఠలరావు పాల్గొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రక్తదాన శిబిరాన్ని జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జెడ్పీటీసీ మెట్టు సంతోష్, ఆర్మూర్ ఆర్టీఓ శ్రీనివాస్, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ నాగరాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సయ్య, ఎంఈఓ ఆలూరు సర్పంచ్ మోహన్, జాగృతి విజయ్ కుమార్, రెడ్ క్రాస్ సెక్రటరీ తోట రాజశేఖర్, లయన్స్ క్లబ్ చైర్మన్ చిన్న రవి, కేసీఆర్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు రమణారావు, అంజయ్య, నాయకులు నవీన్ రెడ్డి, గణపతి నాయక్, శేఖర్, మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం లయన్స్ క్లబ్లో జరిగే కంటి పరీక్షల కేంద్రాన్ని పరిశీలించి సినిమా హాల్లో గాంధీ చిత్రాన్ని తిలకించారు. సిబ్బంది అందరూ, వర్క్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇక్కడ రక్త శిబిరంలో భాగస్వాములు అవుతున్నారు. ఒక మహిళా టీచర్ ఉండి కూడా తను ఇవ్వడానికి ముందుకొచ్చింది. మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాము. నిజామాబాద్ జిల్లానే హిందూ గడ్డనే ఉద్యమాల గడ్డ. ఏ ఉద్యమం నిజామాబాద్ నుంచి ప్రారంభించినా జయప్రదమైన ఉద్యమాల గడ్డ. అంటే ప్రతి ఇష్యూ మీద ఉద్యమాలు చేసిన గడ్డ ఆర్మూర్ గడ్డ. కాబట్టి ఇక్కడ ఉద్యమ నాయకులు చాలా అనుకుంటే ఏదైనా సాధించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా కలెక్టర్ జితేష్ జీ పాటిల్ అన్నారు. స్వతంత్ర భారత మధ్యలో ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని కళాభారతిలో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో 4 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 324 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. రక్తదాన శిబిరానికి జిల్లాలో అపూర్వ స్పందన లభించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని కోరారు. ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుందార్ రక్తదాన శిబిరాలను ఆయన పరిశీలించారు. బోధన్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ హాజరై రక్తదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ పాల్గొని రక్తదానం చేశారు. డిపార్ట్మెంట్లో ముందు ఆర్మీలో పనిచేసిండ్రా అని అడుగుతా ఉన్నా. నిజంగా అంటే ఎక్కడ కూడా అంటే ఏమంటారు చిన్న కూడా గమన్ లేకుండా అంటే చాలా డౌన్ టు అర్త్ వాళ్ళు చిన్న పిల్లల్లాగా మళ్ళా ఏ ఏజ్ వాళ్ళు ఉన్నా ఆ ఏజ్ వాళ్ళతోని చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ తెలంగాణలో అనేది మనం బోధన్ పట్టణంలో చూడొచ్చు. చాలా బాగా ఈరోజు పోలీస్ అరేంజ్మెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కోసం వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ స్వయాన వారే ప్రతి ఒక్కరికి కాల్ చేసి
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం భవనంలో పర్మినెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి ఉచిత కంటి శిబిరాన్ని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు సందర్శించారు. ఆర్మూర్ నవనాథపురం లయన్స్ క్లబ్ సేవలను ఉచిత కంటి శిబిరాన్ని చూసి లయన్స్ క్లబ్ సేవలను ప్రశంసించారు. సమాజానికి సేవలు చేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం సభ్యులను ప్రెసిడెంట్ లయన్ చెన్న రవికుమార్ను జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ప్రశంసించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం అధ్యక్షులు లయన్ చెన్న రవికుమార్ మెమంటో శాల్వాతో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావుని సన్మానించారు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా లయన్స్ భవనం ప్రాంగణంలో హరితహారంలో భాగంగా జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు చెట్లు నాటారు. కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు లయన్ పద్మ నర్సయ్య, లయన్ నర్సింహులు రిటైర్డ్ ఎంఈఓ లయన్ బిజ్జు సంతోష్ కుమార్, రెడ్ క్రాస్ సెక్రటరీ తోట రాజశేఖర్, కేసీఆర్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు బి రమణారావు, అంజయ్య, నవీన్ రెడ్డి, గణపతి నాయక్, శేఖర్, మోహన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమాజ నిర్మాణంలో కౌల పాత్ర ఎనలేనిదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో మంగళవారం స్వతంత్ర స్ఫూర్తి వజ్రోత్సవ దీప్తి అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నగర మేయర్ నీతు కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కవులు సమాజ నిర్మాణం కోసం కవితలు రాస్తారన్నారు. సమాజ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తారని అన్నారు. వారి రచనలు సమాజంలో మార్పుకు ముఖ్య పాత్ర వహిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కవి సమ్మేళనంలో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కవులు హాజరు కావడం శుభ పరిణామమన్నారు. నగర మేయర్ మాట్లాడుతూ కవుల సమ్మేళనం ఎక్కడో హైదరాబాద్ లాంటి ప్రాంతాలు రవీంద్ర భారతిలో జరిగేవని, నేడు సీఎం కేసీఆర్ కవుల పాత్ర తెలుసుకొని ప్రతి జిల్లాలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం కవులను సన్మానించారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు డాక్టర్ త్రివేణి, కాసర్ల నరేష్ రావు, శారద, హనుమాన్లు, కవులు దారం గంగాధర్, గంట్యాల ప్రసాద్, మేక రామస్వామి, కేవి రమణాచారి, డాక్టర్ డి శారద, స్వర్ణ మమత, పురాణే అజయ్ కుమార్, తిరునగరి గిరిజా గాయత్రి, లక్ష్మణ్, మగ్గిడి వేణు గోపాల్, జనగామ చంద్రశేఖర్ వర్మ, పొట్నూరు లక్ష్మణ్, నవీన్, తొగర్ల సురేష్ పాల్గొన్నారు. గతంలో నేను గాంధీ గారి యొక్క డైరెక్ట్ ముఖ్యంగా పార్టీ జనజేయడం ఏమిటంటే ఇప్పుడు థియేటర్లో పట్టణంలోనే ఉన్నాయి. మహిళలలో ఉన్న నల్గొండలో న్యాయవాది హత్యకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఇటీవల హత్యకు గురైన నల్గొండ జిల్లా న్యాయవాది విజయరెడ్డి హత్యకు నిరసనగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు నిజామాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదులు రెండవ రోజు విధులు బహిష్కరించి ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రం గణపతి మాట్లాడుతూ విజయరెడ్డిని హత్య చేయడానికి తీవ్రంగా బార్ అసోసియేషన్ ఖండిస్తున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు దాడులు పెరిగిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని, న్యాయవాదుల రక్షణకై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల హత్యల పట్ల రాష్ట్ర బార్ కౌన్సిల్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని, న్యాయవాదుల రక్షణకై ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. బార్బరిక్ పద్ధతులు చెలరేగడం అన్నది చాలా బాధాకరం. ఈ సమాజంలో న్యాయవాదుల యొక్క పాత్ర చాలా గొప్పది. ఈరోజు న్యాయము ఎగ్జిస్ట్ కావడానికి కారణము న్యాయవాదులు. కానీ వాళ్ళనే చంపడము ఘోరాతి ఘోరమైన నేరం. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని బుధవారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వ యంత్రాంగం పిలుపునందుకొని రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని చాటారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో యువత రక్తదానం చేసేందుకు ఆసక్తి చూపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ సిబ్బందితో పాటు రెడ్ క్రాస్ సొసైటీ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దాతల నుండి రక్తం సేకరిస్తూ ఆయా రక్తనిధి కేంద్రాలకు తరలించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని బాల్ భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నగర మేయర్ నీతు కిరణ్, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 750 మంది దాతల వరకు రక్తదానం చేశారు. దాతలను ముఖ్య అతిథులుగా అభినందిస్తూ ప్రశంసా పత్రాలు బహుకరించారు.
ఈ సందర్భంగా మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ సాధారణ సమయాల్లో సైతం రక్తదానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని, ప్రత్యేకించి యువత చొరవ చూపాలని సూచించారు. రక్తాన్ని దానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారికి ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈరోజు రక్తదాన శిబిరము బాలభవన్లో ఈరోజు పెద్ద 750 మంది టార్గెట్ పెట్టుకున్నాము. అందులో నుండి ఒక 50 ర్యాంక్ మా అధికారులు, హోంగార్డ్ ఆఫీసర్స్ నుండి ఎస్ఐ, సిఐ, ఇన్స్పెక్టర్ వరకు మా యొక్క అధికారులు 50 ర్యాంక్ మా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే సివిలియన్స్ అంటే మిగతా ఎన్జిఓస్ నుండి కూడా వచ్చి వాలంటరీగా దే ఆర్ గివింగ్ ద బ్లడ్ డొనేషన్. సో అన్నిటికంటే గొప్ప దానం రక్తదానం. మీ అందరికీ తెలుసు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క రక్తం అనేది తప్పనిసరిగా అవసరపడుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, డాక్టర్ ఫరిదా బేగం, టీబీ నియంత్రణ విభాగం సమన్వయకర్త రవి, డిఎస్ఓ చంద్రప్రకాష్, ఏసీపీలు వెంకటేశ్వర్, గిరిరాజ్, మెడికల్ ఆఫీసర్లు అతిపుద్దీన్, సరిత, రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్, టీఎన్జీఓ సంఘం బాధ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలోని హమల్వాడిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోరీ జరిగింది. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సామాగ్రిని దుండగులు అపహరించుకొనిపోయారు. నగరంలోని హమల్వాడిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సామాగ్రిని ఈ నెల 17న రూమ్ తలుపులను తన్ని తీసి అందులో నుండి 15, 25, 10, 4 కిలోల వంట పాత్రలను తెలియని దొంగలు అపహరించుకొనిపోయారు. రేణుకా మహిళా మండలి మధ్యాహ్న భోజన ఏజెన్సీ అనే పేరు ఉంది. సెలవు దినం వచ్చినప్పుడల్లా కొందరు మద్యం తాగి తాళాలు పగలగొట్టడం జరుగుతుందని స్థానికులు అన్నారు. కావున రాత్రి సమయంలో పెట్రోలింగ్ జరిపి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల అమల్వాల్లో ఉన్నటువంటి పాఠశాలలో ప్రొద్దున మేము వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఎండిఎం రూమ్ ఉందో ఎండిఎం రూమ్లో ఉన్నటువంటి తాళాన్ని పగలగొట్టేసి లోపల దొంగలు 4 బాసాన్లు పెద్దవి ఉన్నటువంటి 25 కిలోలు, 15 కిలోలు, 10 కిలోలు, 5 కిలోల బాసాన్లతో పాటు అవి దొంగిలించుకోపోవడం జరిగింది గుర్తు తెలియని దొంగలు. అదేవిధంగా బయట లోపల ఉన్నటువంటి స్టవ్ను కూడా బయట వారేసిండ్రు. ఈ విషయాన్ని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇందూర్ యువత సేవలు మరవలేనివని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకి స్ఫూర్తినిస్తాయని యువ కళా ఉత్సవ్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు యువ కళా ఉత్సవ్ 2022 కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, విశిష్ట అతిథిగా డీసీపీ అరవింద్ బాబు, డాక్టర్ పవన్ కుమార్, వంశీ కిరణ్ కానుగంటి, సంస్థ అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు ముందుగా కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో శ్రీనివాస్, వెంకటేష్, ఇందూర్ యువత ప్రతినిధులు సాయి తేజ, వినయ్, సుభాష్, రామేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి అట్లాగే టీచర్స్కి ఉన్న అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. సో ఐ థింక్ చిల్డ్రన్ మీరందరూ కూడా ప్రోగ్రామ్స్ అందరూ అటెండ్ చేశారు కదా. ఎస్ ఓకే. సో చాలా మంది చేతుల్లో నేషనల్ ఫ్లాగ్ ఉంది, అవునా? మీ డ్రెస్ మీద కూడా నేషనల్ ఫ్లాగ్ ఉంటారు, అవునా? సో ఈ పింగళి వెంకయ్య గారి గురించి తెలుసా మీకు? హూ ఈస్ పింగళి వెంకయ్య? ఎనీవన్? He designed the national flag. అతను ఎక్కడ వాడో తెలుసా మనకి? From which place he is from? బాసర రైల్వే స్టేషన్లో బైక్ దొంగలు హల్చల్ చేశారు. మిట్ట మధ్యాహ్నం రోడ్డుపై ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు. బాసర రైల్వే స్టేషన్లో బైక్ దొంగలు హల్చల్ చేశారు. ఏకంగా మిట్ట మధ్యాహ్నం రోడ్డుపై ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని దొంగిలిస్తుండగా రైల్వే స్టేషన్ సీసీ కెమెరాల్లో నమోదైంది. గతంలో కూడా అదే హోటల్లో పనిచేస్తున్న వ్యక్తి బైక్ని దొంగిలించి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వదిలివేశారు. ఘటనకు సంబంధించి బాసర పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బాసర పోలీసులు కోరారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 27న శనివారం అమావాస్య సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో వేణు తెలిపారు.
బుధవారం జాన్కంపేటలో దుకాణ సముదాయాలకు వేలం పాటలు నిర్వహించారు. ఇందులో పూజా సామాగ్రి, నవధాన్యాలకు 30,000, లడ్డు పులిహోర రూపాయలు 19,000, సైకిల్ స్టాండ్కు 10,500 వేలం పాటలు నిర్ణయించినట్లు ఆలయ ఈవో వేణు తెలిపారు. ఉత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు గాను గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఇక్కడి దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన అష్టముఖి కోనేరు ప్రాముఖ్యతపై కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు అనగా 17/8/2022 నాడు పూజా సామాగ్రి, లడ్డు, సైకిల్ స్టాండ్ ఏనైనది. పూజా సామాగ్రి 30,000కు ఒక రోజుకు, లడ్డు 19,000కు, సైకిల్ స్టాండ్ 10,500కు పాట కొట్టివేయనైనది. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశోధకురాలు కమల, గ్రామ పెద్దలు పురం సాయిలు, సర్పంచ్ సాయిలు యాదవ్, జక్కం రాజ్ కుమార్ తదితరులున్నారు. ఆగస్టు 15న శ్రీ పద్మావతి అమ్మ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని అమ్మ భగవాన్ భక్తులందరూ కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అమ్మ భగవాన్ భక్తులు అందరం పద్మావతి అమ్మను కలశ రూపంలో పూజలు, భజనలు చేసి శ్రీ పద్మావతి అమ్మ అనుగ్రహం పొందారు. ప్రతి సంవత్సరం పద్మావతి అమ్మ పుట్టినరోజుని ప్రపంచ ప్రేమ దినోత్సవంగా భక్తులందరూ ఆనందంగా జరుపుకుంటామని చెప్పారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మ కరుణ, ప్రేమ, అనుగ్రహం ప్రసాదించిన లోకమాత శ్రీ పద్మావతి అమ్మకు అనంత కోటి కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ భగవాన్ శరణం. నా పేరు శోభారాణి. ఇక్కడ విజేత టవర్స్లో అమ్మ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేమందరము కల్కి భగవాన్ భక్తులందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ప్రతి సంవత్సరము అమ్మ పుట్టినరోజున గ్యాదర్ అయ్యి అమ్మ భగవాన్ యొక్క కార్యక్రమాలను మేము నిర్వహిస్తాము. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన మల్కి చంద్రకళ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు చూద్దాం. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళం వేసి కూలి పనికి వెళ్లి తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చి ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి బీరువాలోని 19 గ్రాముల బంగారం, 7,000 నగదును కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు బాధితురాలు ఇంటి వెనకాల వైపు నుంచి వచ్చి ఇంటి వెనకాల గల తలుపులను బలంగా దుబ్బి ఇంటిలోకి వచ్చి బీరువాలో నగదును, బంగారు ఆభరణాలను దొంగిలించుకుపోయారు అని బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయి కుమార్ దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. దర్పల్లి ఎంపీడీఓ అవార్డు పొందిన రోజే జాతీయ గీతానికి అవమానం జరిగింది. దర్పల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న నటరాజ్ స్వతంత్ర దినోత్సవం రోజు ఉత్తమ అవార్డు పొందిన అధికారి నటరాజ్ జాతీయ గీతాలాపన అందరూ చేస్తున్నా తనకేమీ పట్టనట్టు మామూలుగా నిలబడడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్న వజ్రోత్సవంలో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉన్నది. అందరూ అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడే జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో దర్పల్లి ఎండీఓ నటరాజ్ తనకేమీ పట్టనట్టు సెల్యూట్ చేయకుండా మామూలుగా నిల్చుండిపోయాడు. ఈ విషయం మండలంలోని నాయకులు, అధికారులకు చర్చనీయాంశంగా మారింది. 75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. భీమ్గల్ పిహెచ్సిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 53 మంది దాతలు రక్తం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భీమ్గల్ స్థానిక ఎంఆర్ఓ శ్రీధర్ మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుచరిత చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొని రక్తాన్ని ఇవ్వడం జరిగింది. కార్యక్రమాన్ని ఆర్మూర్ ఏసీపీ ఆర్డీఓలు సందర్శించారు. డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ సందర్శించి రక్తదాతలను ఉద్దేశించి రక్తం ఇవ్వడం ద్వారా చాలా వ్యాధులను దూరం చేయవచ్చని, తిరిగి కొత్త రక్తాన్ని పెంపొందించుకోవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మాణిక్యాల శ్రీనివాస్, లక్ష్మణ్, వసంత్, ఆయేషా, విమల, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 5వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి 15 రోజుల పాటు వజ్రోత్సవాలు నడిపించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 8వ తారీఖు, 22వ తారీఖు డే టు డే ప్రోగ్రామ్, రోజు ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తదానం ప్రాణదానంతో సమానమని మంచిర్యాల కలెక్టర్ భారతి అన్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ భారతి హెలికేరితో పాటు స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరైన సమయంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని, అలాంటి వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడేందుకు తోడ్పడుతున్నారని వారిని అభినందించారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఉన్న 3 అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈరోజు
మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ప్రతి డొనేషన్ క్యాంప్లో కూడా 75 మంది డోనర్స్ ద్వారా బ్లడ్ సేకరిస్తున్నాము. కానీ ఇక్కడ చూస్తున్న ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉందంటే 75 మంది కాకుండా చాలామంది వస్తున్నారు. సో వారికందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏదంటే వీఆర్ఏలు గత 24 రోజుల నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల బస్టాండ్ నుండి ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. అనంతరం మంచిర్యాల వీఆర్ఏ జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి 23 నెలలు గడిచిందని ఇప్పటి వరకు నెరవేర్చలేదని, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇచ్చి 55 సంవత్సరాలు నిండిన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లైనా అంబేద్కర్ కలలు కన్నా కుల గజ్జి నిర్మూలించలేకపోయామని కోటగిరి మండల దళిత నాయకులు ఆందోళన చెందారు. ఇటీవల జరిగిన రాజస్థాన్ రాష్ట్రంలోని సురానా గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జూలై 19వ తేదీన దళిత బాలుడిని అగ్రవర్ణ కులాల పిల్లల కోసం మంచినీటి కుండలో ఉన్న నీరు తాగినందుకు రాజ్పూత్ కులానికి చెందిన ఉపాధ్యాయుడు అతి క్రూరంగా కొట్టడంతో ఆ దళిత బాలుడు గత 15 రోజులు ఆసుపత్రిలో కొట్టిన దెబ్బలకు నరక యాతన అనుభవించి ప్రాణాలు వదిలేశాడు. దీనిని ఖండించడానికి కోటగిరి మండలంలోని పలు గ్రామాల నుండి దళితవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ బాలుని కొట్టిన ఉపాధ్యాయున్ని ఉరితీయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన దేశ రాజకీయ వర్గపోరులో అగ్రవర్ణాలు పాలిస్తున్న అంబేద్కర్ కలలు కన్నా కుల నిర్మాణ గజ్జి నుండి విడిపించుకోలేకపోయారన్నారు. మొన్న రాజస్థాన్లో అంటే మొన్న 20 రోజుల క్రితం రాజస్థాన్లో ఒక దళిత జాతికి చెందిన ఒక 8 ఏళ్ల బాలుడు దాహం వేసి ఒక గ్లాసు నీళ్ళు తాగితే అక్కడున్న రాజ్పూత్ టీచర్ గారు మా పెద్ద కులంలో వాళ్ళ కోసం ముంచిన కుండలోని నీళ్ళు తాగుతామని విపరీతంగా కొట్టినాడు. మరికొన్ని మండల వార్తలు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సివిక్స్ లెక్చరర్ ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న సాయంత్రం నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని మరవద్దు త్యాగాలను అనే శీర్షికను కవిత గానం చేశారు. ఈ సందర్భంగా కవిని జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్, జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ తదితరులు సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత అంబీర్ మనోహర్ రావు, ప్రముఖ కవులు ఆయా చీతం, నటేశ్వర శర్మ, వి శంకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో 59 మంది కవులు పాల్గొన్నారు. నా శీర్షిక మరవద్దు త్యాగాలు. లాల్ బాల్ పాల్ త్రయం తృణంగా స్వేచ్ఛా భారతికై ప్రాణాలు వదిలి భగత్, ఆజాద్, సుభాష్, మంగల్ పాండే నునుగు మిసాల ప్రాయంలో ఉరికొయ్యలు నవ్వుతూ ఎక్కింది. బోధన్లో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా గాంధీ చలనచిత్రాన్ని వెంకటేశ్వర థియేటర్లో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సిపి రామారావు, సిఐ ప్రేమ్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఊహించని దాన్ని, అసాధారణమైన దాన్ని చూస్తున్నామని గుర్తించండి. అందువల్ల ప్రభుత్వానికి కూడా ఏం చేయాలో తప్పకపోవడంలో ఆశ్చర్యం లేదనుకుంటాను. గాంధీ ఎవరి అంతరాత్మలలో వాళ్ళు ప్రశ్నలు వేసుకునే అవసరాన్ని కల్పించాడు. క్రైస్తవుడిగా జవాబు చెప్పేందుకు 75వ స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా గాంధీ చలనచిత్రాన్ని ఆర్మూర్ రాజ రమేష్ థియేటర్లో ప్రదర్శనకు బాల్కొండ పాఠశాలల విద్యార్థులను తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ వాహబ్ మరియు పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నరసయ్య, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఇందిర, అలాగే ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు కూడా అందాలని కోర్చు ఏదైతే మహాత్మా గాంధీ కన్న కళలో నేటి మహాత్మా గాంధీ కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో నిజం చేస్తూ ఉన్నాడు. భారతదేశంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాని దోమకొండ మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్, నాగరాజులు వీక్షించారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులకు గాంధీ సినిమాను చూపించడం సంతోషంగా ఉందన్నారు. దేశభక్తిని చాటేందుకు వజ్రోత్సవాలని ఘనంగా జరుపుకోవాలని తెలిపారు.
మండలం పడగల్ వరద కాలువలో జాలరి కల్లెడ శ్రీనివాస్కు అరుదైన చేప చిక్కింది. జాలరి కల్లెడ శ్రీనివాస్ చేపలు పట్టడానికి వరద కాలువలోకి వెళ్ళగా ఈ కొత్త రకం చేప వలకు చిక్కింది. ఈ చేపను చూసేందుకు తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. మేము ఈరోజు వేటకు వెళ్ళినాం. వరద కినాలు పడిగల వరద కినాలు వద్దకు పోయినాం. చేపలు పట్టడం చేప దొరికినది మాకు వలలో. యూనివర్సిటీలో ఉన్న సమస్యలపై విద్యార్థులు పోరాటం చేస్తూ ఉంటే అవినీతి వీసీ విద్యార్థులను పట్టించుకోకుండా వారి సమస్యలు తీర్చకుండా ఇష్టానుసారంగా రిజిస్టర్ ప్రిన్సిపల్ పదవులను మార్చుకుంటూ విద్యార్థులతో వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా పదవుల కోసం పనిచేసే వీసీ మాకెందుకు, వెంటనే విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలి. అలాగే వీసీ రాజీనామా చేయాలి. రిజిస్టర్గా నూతనంగా అపాయింట్ చేసిన అధికారులను తొలగించాలి. ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సమ్మె చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంట విప్లవ్ కిరణ్, మహిళా న్యాయవాది ఖాందే సంగీతాలు మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, వరుసగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు తదితరులు ఉన్నారు. విజయరెడ్డి గారిని హత్య గురి చేయడం చాలా బాధాకర విషయము. గతంలో కూడా ఇలాగ జరిగింది. ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్. సీఎంతో కలిసి పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు. రైతు ధర్నా పేరుతో రైతులు లేని ధర్నా నిర్వహించి చెక్ డ్యాంలపై ఎంపీ అరవింద్ వచ్చి అబద్ధాలు చెప్పాడు. ఎంపీ అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజం. దేశంలో ప్రధాన సమస్యలు పేదరికం, నిరుద్యోగం, మతతత్వం. హైదరాబాద్ తెలంగాణ భవన్లో రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత. కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఫైర్. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ విఠలరావు. లయన్స్ క్లబ్ కంటి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి గాంధీ చిత్రాన్ని తిలకించిన జెడ్పీ చైర్మన్. బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. రక్తదాన శిబిరాలకు వెల్లువెత్తిన స్పందన. ప్రభుత్వ యంత్రాంగం పిలుపు మేరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రక్తదాతలు. నగరంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన మేయర్ నీతు కిరణ్, సిపి కేఆర్ నాగరాజ్. నానమ్మను హత్య చేసిన మనవడికి జీవిత ఖైదు. జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల సంచలన తీర్పు. రక్తదానం ప్రాణదానంతో సమానం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ప్రారంభించిన కలెక్టర్ జితేష్ పాటిల్. లాయర్ల మెడపై అగంతకుల కత్తులు వేలాడుతున్నాయి. జిల్లా కోర్టు ఎదుట రెండవ రోజు విధులు బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు. ప్రధాని మోదీని ఎదుర్కొనే సత్తా ఒక్క సీఎం కేసీఆర్కే ఉంది. దర్పల్లి మండల కేంద్రంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.